వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్లో. ఈ వారం అంతా మనం మాట్లాడుకుంటున్నాం ఉమెన్లో వచ్చే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ తగ్గించుకోవాలి అంటే ఎటువంటి ఆహారపు అలవాట్లు చేసుకుంటే మంచిది అనే విషయాలు తెలుసుకుంటున్నాం కదండి. మరి ఈరోజు స్నాక్స్ టైం, స్నాక్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి మాట్లాడుకుందాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్లో స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ తగ్గించుకోవాలి అంటే స్నాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, అసలు ఏం తీసుకోవాలి స్నాక్స్ అనగానే? స్నాక్స్ కూడా వీలున్నంత వరకు ప్రోటీన్ రిచ్, అలాగే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండేటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ కాంబినేషన్, లేదా ఓన్లీ ఫ్రూట్ సాలెడ్ ఇట్లాంటివి ఏది తీసుకున్నా బాగానే ఉంటుంది. అండ్ స్నాక్స్ పర్టిక్యులర్లీ ఈ యాంగ్జైటీ కానీ, లేకపోతే మనకి ఎక్కువ ఆందోళన ఉండే వాళ్ళకి స్ట్రెస్ అది కూడా స్నాక్ టైంలో ఎక్కువగా ఉంటుంది కూడా. జనరలీ ఏమవుతుందంటే స్నాక్ టైంలోనే మనం మీల్ వరకు కూడా మనకు ఆల్మోస్ట్ ప్లాన్డ్ ఉంటుంది. స్నాక్ టైంకి వచ్చేప్పటికి ఏం తినాలో తెలియక అన్నెసరీగా అన్హెల్తీ ఫుడ్ తీసుకోవటం వలన స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి కూడా. చాలామంది స్నాక్ని స్కిప్ చేస్తూ ఉంటారు. ఎందుకులే అదొక ఎక్స్ట్రా మీల్ మళ్ళీ, లేకపోతే మళ్ళీ దానికి ఒక టైం స్పెండ్ చేయాలని. అలా ఎప్పుడైనా స్కిప్ చేయొచ్చా? స్నాక్ అనేది మీల్గా స్కిప్ చేయటం అంటే అనుకుని స్నాక్స్ స్కిప్ చేస్తారు తప్ప ఏమి తినకుండా అయితే ఉండరు ఆ టైంలో. సో ఇట్స్ నాట్ లైక్ దే ఆర్ నాట్ ఈటింగ్. కాకపోతే స్నాక్ అని ప్లాన్ చేసుకోకుండా ఏదో ఒకటి, ఏది ఇంట్లో ఏది స్టోరేజ్ ఉంటే అది, అంటే బిస్కెట్స్ కానీ, లేకపోతే ఏదో పిల్లల కోసం వండినటువంటి చిరుతిండ్లు ఏవైనా ఉంటే అలాంటివి. బట్ పూర్తిగా స్కిప్ చేయదలుచుకుంటే మనకి లంచ్కి సప్పర్కి మధ్యలో వచ్చే గ్యాప్లో ఆకలి లేదు అనుకుంటే స్నాక్ అనేది స్కిప్ చేసుకున్నా ఓకే. అంటే ఒక కాఫీ కానీ, టీ కానీ అలాంటిది ఏదో తీసుకొని మేనేజ్ చేసేస్తూ ఉంటారు కొంతమంది. ఇస్ దట్ రైట్? సో స్ట్రెస్ లెవెల్స్ ఉన్నవాళ్ళు కాఫీస్, టీస్ తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి కెఫీన్తో కొంతవరకు ఆ టైంకి స్ట్రెస్ తగ్గినట్టు అనిపించినా, రిలీఫ్ అనిపించినా కూడా ఓవరాల్గా ఆ క్యాఫీన్ లెవెల్ కొంచెం తగ్గగానే, అట్లాగే జనరలీ మనం కాఫీ, టీ అంటే దాంట్లో షుగర్ యాడ్ చేసుకుంటాం. సో ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కొంత తగ్గిన వెంటనే ఇంతకుముందు ఉన్నదానికంటే కూడా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి కాఫీ, టీ అనేది డెఫినెట్లీ స్ట్రెస్ ఉన్న వాళ్ళు దూరంగా ఉండాల్సిన ఫుడ్. దానికి ఆల్టర్నేటివ్గా గ్రీన్ టీస్ కానీ, హెర్బల్ టీస్ కానీ, లేదంటే తక్కువ క్వాంటిటీలో బ్లాక్ కాఫీ కానీ వితౌట్ షుగర్ యాడెడ్ ఇట్లాంటివి ఏమైనా తీసుకోవచ్చు. ఓకే, మనకి స్ట్రెస్ అయినా యాంగ్జైటీ అయినా ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ బ్రెయిన్ కదా. సో అవి రాకుండా ఉండాలి, బ్రెయిన్ని మనం కంట్రోల్ చేయాలి, బ్రెయిన్ నుంచి వచ్చే ఆ సిగ్నల్స్ని కూడా మనం కంట్రోల్ చేయాలి, హెల్తీగా ఉంచుకోవాలి అంటే విచ్ ఫుడ్స్ హెల్ప్? ఇంతకుముందు అనుకున్నట్టుగానే మనకి గట్ బ్రెయిన్ యాక్సెస్ అని ఉంటుంది. సో ఫుడ్ హెల్తీగా తీసుకున్నట్టయితే కనుక జనరలీ కొంతవరకు ఈ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ రిలేటెడ్ సిమ్టమ్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దానికోసం మెయిన్లీ ఫైబర్ రిచ్ డైట్ తీసుకోవాలి, ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండేటువంటి డైట్ తీసుకోవాలి, కొన్ని మినరల్స్ పర్టికులర్లీ మనకి మెగ్నీషియం కానీ, సెలీనియం కానీ, జింక్ కానీ ఇట్లాంటి మినరల్స్ ఎక్కువగా ఉండేటువంటి నట్స్ అండ్ సీడ్స్ తీసుకోవటము, కొన్ని రకాల యానిమల్ ప్రోడక్ట్స్ తీసుకోవటం, ఇవన్నీ కూడా మన డైట్లో భాగం చేసుకుంటే చాలా వరకు కూడా స్ట్రెస్ రిలేటెడ్ సిమ్టమ్స్, ఆందోళనకి సంబంధించినటువంటి సిమ్టమ్స్ కానీ కంట్రోల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సో చాలామంది కామన్గా మనం వింటూ ఉంటాం, చాలామంది నేను చాలా స్ట్రెస్ అయి ఉన్నాను, ఒక హాలిడేకి వెళ్ళాలి లేదా పార్టీకి వెళ్ళాలి అని. ఉమెన్ కూడా, వర్కింగ్ ఉమెన్ ఎస్పెషలీ సాటర్డే, సండే అంటే బయటికి వెళ్ళి తినడం కానీ రెస్టారెంట్లో, లేదా పార్టీకి వెళ్ళడం, గెట్ టుగెదర్కి వెళ్ళడం, ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి యాక్టివిటీస్ ఏమైనా స్ట్రెస్ని నిజంగా తగ్గిస్తాయా, లేకపోతే అది మన ఫీలింగా? చేసే పని నుంచి కొంత బ్రేక్ తీసుకోవటం అనేది డెఫినెట్లీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే ఆ బ్రేక్ తీసుకుని ఏం చేస్తున్నారు అన్న దాన్ని బట్టి తిరిగి స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయా, లేకపోతే తగ్గిన స్ట్రెస్ లెవెల్స్తో మనకి బెనిఫిట్ ఉంటుందా అనేది ఉంటుంది. సో వెకేషన్ లాంటివి తీసుకున్నప్పుడు డెఫినెట్లీ దాని ఇంపాక్ట్ ఉంటుంది. అయితే మనం వెకేషన్కి వెళ్ళే ముందు అన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత ఎక్స్ట్రా వర్క్ పెండింగ్ ఉండకుండా చూసుకున్నట్టయితే కనుక డెఫినెట్లీ వెకేషన్ మన స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అయితే వీకెండ్కి బ్రేక్ తీసుకొని బయట తినడము అనేది మాత్రం డెఫినెట్లీ టెంపరీలీ ఆ రోజు ఇంట్లో వంట చేసుకోవాల్సినటువంటి స్ట్రెస్ తగ్గించినప్పటికీ కూడా ఆ తీసుకునేటువంటి ఫుడ్లో ఉండే రకరకాల హై సాచురేటెడ్ ఫ్యాట్స్ కానివ్వండి, లేకపోతే ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్స్, ప్రాసెస్డ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, ఇప్పుడు బిర్యానీస్ లాంటివి, బేకరీ ఫుడ్స్ లాంటివి, డిజర్ట్స్ లాంటివి, ఇవన్నీ కూడా ఓవరాల్గా అన్హెల్తీ. కాబట్టి మన గట్ హెల్త్ పాడవుతుంది. దాంతో ఆటోమేటిక్గా మన
మూడ్ డిజార్డర్స్ కానీ లేదంటే స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ ఇవన్నీ కూడా తిరిగి వచ్చేస్తాయి. సో మనం ఎస్పెషలీ ఉమెన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అన్నది వాళ్ళకి మంత్లీ సైకిల్స్ అప్పుడు కూడా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుందండి. హార్మోనల్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో యూజువల్లీ మిడ్ సైకిల్ ఆర్ పిఎంఎస్ టైంకి అంటే పీరియడ్స్కి ఒక 1 వీక్ ముందు ఆ టైంలో అంతా కూడా కొంచెం మూడ్ లోలో ఉన్నట్టు, యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి పర్టికులర్లీ ఆ టైంలో ఎక్సర్సైజ్ చేయటము, గుడ్ డైట్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మిగతా టైంలో కంటే కూడా ఆ టైంలో కొంచెం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడము, నట్స్ ఎక్కువ తీసుకోవడము, ప్రోబయోటిక్ ప్రోడక్ట్స్ అంటే మన కర్డ్ కానీ బటర్ మిల్క్ కానీ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, వారం అంతా హెల్దీగా ఉండాలి అంటే స్నాక్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఉన్నవాళ్ళు అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియచేయండి. విమెన్స్ హెల్త్లో స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ కంట్రోల్లో ఉండడానికి స్నాక్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం బనానా మింట్ స్మూతీ, చిల్లీ గార్లిక్ బ్రాకలీ. మంగళవారం సినమన్ చియా సీడ్ ఐస్ టీ, స్వీట్ కార్న్ చాట్. బుధవారం సొరకాయ కొత్తిమీర జ్యూస్, మిల్లెట్ పనీర్ కట్లెట్స్. గురువారం యాపిల్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్, మసాలా శనగలు. శుక్రవారం బొప్పాయి కర్బూజా స్మూతీ, పల్లీ కీరా సాలెడ్. శనివారం సోయా బాదం పాలు, స్పైసీ ఫ్రెంచ్ టోస్ట్ స్టిక్స్. ఆదివారం లైమ్ మింట్ జ్యూస్, హమస్ విత్ వెజిటబుల్స్. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళు వారం అంతా కూడా హెల్దీగా స్నాక్స్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో లహరి చార్ట్ నుండి A2 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఈరోజు మనం మిల్లెట్ పనీర్ కట్లెట్స్, సొరకాయ కొత్తిమీర జ్యూస్ ట్రై చేద్దాం. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ మిల్లెట్స్ పన్నీర్ కట్లెట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మిల్లెట్స్ అండ్ అలాగే పన్నీర్ పెట్టారు, పచ్చి బఠానీలు పెట్టారు. సో పన్నీర్ చూసరికి చాలా మంది ఉమెన్కి వచ్చే డౌట్ ఏంటి అంటే నేను వెయిట్ పుట్ ఆన్ అయిపోతానేమో, తినచ్చో తినకూడదు, ఫ్యాట్ ఉంటుంది కదా అని. సో స్నాక్స్ అనగానే లిమిటెడ్గా ఎంతవరకు తీసుకోవచ్చు, ఈ కాంబినేషన్ స్ట్రెస్ ఎలా తగ్గిస్తుంది? సో యాంగ్జైటీ స్ట్రెస్ అది ఉన్నప్పుడు మనకి కొంతవరకు డైట్లో ఒక రకమైనటువంటి న్యూట్రియంట్స్, పర్టికులర్లీ ఒక రకమైన ప్రోటీన్స్ ఉంటే స్ట్రెస్ లెవెల్స్ కొంత తగ్గుతాయి అనేది తెలుసుకున్నాము. దాంట్లో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో ఏంటంటే ట్రిప్టోఫాన్ అనేటువంటి అమినో యాసిడ్ ఉంటుంది. సో పనీర్లో కూడా అదే అమినో యాసిడ్ ఉంటుంది. అండ్ పనీర్ ప్రోటీన్ రిచ్ అండ్ ఫ్యాట్ రిచ్ కూడా అయినప్పటికీ, అంటే క్యాలరీస్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు అందులోని ప్రోటీన్, ఫ్యాట్ కూడా మనకి వెంటనే ఆకలి అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. జనరలీ యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు, పర్టికులర్లీ ఈవినింగ్ టైం క్లోజ్ టు సప్పర్ టైం వచ్చేప్పటికీ కొంచెం యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. దానివలన నైట్ నిద్ర పట్టడం అది కూడా ప్రాబ్లం అవుతుంది. సో వాటన్నిటికీ కూడా సొల్యూషన్ కింద అండ్ సప్పర్ టైంకి చాలా ఎక్కువ ఆకలి కాకుండా ఉండటానికి కూడా ఈవినింగ్ స్నాక్లా తీసుకునేందుకు ఇది మంచి ఆప్షన్ అన్నమాట. దాంట్లో పనీర్లో ఉన్నటువంటి ప్రోటీన్ అండ్ కాల్షియం అనేది కూడా విమెన్కి చాలా ఇంపార్టెంట్. పనీర్ ఈజ్ ఆల్సో గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం. సో కాల్షియం కూడా ఎక్కువగా ఉన్నటువంటి పనీర్ యూజ్ చేసి మనం ఈ రెసిపీ చేసుకుంటున్నాము. సో అలాగే మిల్లెట్స్ కూడా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఫ్లక్చుయేట్ అయినప్పుడు కూడా మనకి ఈ మూడ్కి సంబంధించిన ఇష్యూస్, అట్లాగే యాంగ్జైటీకి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయని తెలుసుకున్నాం. సో గ్రాడ్యువల్గా బ్లడ్లోకి గ్లూకోజ్ రిలీజ్ చేసేటువంటి కార్బోహైడ్రేట్స్ మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అందులో భాగంగానే మనకి ఫైబర్ కంటెంట్ అట్లాగే ప్రోటీన్ కంటెంట్ కూడా ఉండేటువంటి మిల్లెట్స్ చూస్ చేసుకుంటున్నాము. సో ఇవి తీసుకోవటం మూలాన బ్లడ్ గ్లూకోజ్ ఒకటేసారి పెరగడం కాకుండా ఒక స్టేబుల్ లెవెల్లో ఎక్కువసేపు మెయింటైన్ అవుతుంది. కాబట్టి ఆ స్లంప్లో వచ్చేటువంటి యాంగ్జైటీ రిలేటెడ్ సిమ్టమ్స్ రాకుండా చూసుకోవచ్చు. సో అలాగే బఠానీ కానీ అండ్ వెజిటబుల్స్, రకరకాల వెజిటబుల్స్, క్యారెట్ కానీ అండ్ కొంతవరకు పొటాటోస్ కానీ ఇట్లాంటివి ఏమైనా యాడ్ చేసుకుంటే కూడా వాటి నుంచి వచ్చేటువంటి బి విటమిన్స్, ఫైబర్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ గుడ్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కూడా మన గట్ హెల్త్ బాగుండటానికి, దాని ద్వారా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ సిమ్టమ్స్ని మేనేజ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. మిల్లెట్ పనీర్ కట్లెట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ సొరకాయ కొత్తిమీర జ్యూస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సొరకాయ కొత్తిమీర జ్యూస్ అంటే ఈ జ్యూస్ అసలు నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఎంతమంది టేస్ట్ చేస్తారో కూడా తెలియదు. సొరకాయని జ్యూస్ చేయొచ్చా అని సాంబార్లో వేసుకుంటాం, కర్రీస్ చేసుకుంటాం. మరి జ్యూస్ అనగానే సొరకాయని మనం ఇక్కడ పచ్చిగా తీసుకుంటున్నాం, రాగా అలా తీసుకోవచ్చా? జనరల్గా మనము సలాడ్స్ లాంటివి పచ్చి కూరగాయలతోనే తీసుకుంటాం కదా. సో అదే రకంగా సొరకాయ కూడా మనం పచ్చిగా తీసుకోవచ్చు. అయితే
మన ప్రెఫరెన్స్ని బట్టి ఉంటుంది. ఓన్లీ కొంచెం టేస్ట్ చూసి బిటర్గా ఉంటే అంటే చేదుగా ఉంటే మాత్రం డిస్కార్డ్ చేసేయాలి. అదర్వైజ్ సొరకాయ పచ్చిగా తీసుకున్నా పర్లేదండి. అండ్ పర్టికులర్లీ జ్యూస్గా తీసుకునేటప్పుడు స్కిన్తో పాటుగా జ్యూస్ చేసేయచ్చు. సో మనకి స్కిన్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ వస్తాయి. మెయిన్లీ సొరకాయ చూస్ చేసుకోవడానికి రీజన్ దాంట్లోని వాటర్ కంటెంట్, అలాగే కొంత అమౌంట్ ఆఫ్ సి విటమిన్ కూడా ఉంటుందండి. ఆల్ రా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో మనకి ఎంతో కొంత సి విటమిన్ అనేది ఉంటుంది. సో ఆ రీజన్ కూడా మనం సొరకాయ చూస్ చేసుకున్నాం. ప్లస్ ఇది స్నాక్ రూపంలో తీసుకుంటున్నాం కాబట్టి మీల్ రిప్లేస్మెంట్ కాదు ఇది. అంటే మనం బ్రేక్ఫాస్ట్కో లంచ్కో తీసుకోవట్లేదు, ఇది స్నాక్గా తీసుకుంటున్నాం కాబట్టి ఆ టైంలో పర్టికులర్లీ మనకి హంగర్ లెవెల్స్ ఎక్కువ ఉండవు కాబట్టి ఏదైతే కొంత స్టమక్ ఖాళీగా అనిపిస్తుంది. సో ఖాళీగా ఉండటం మూలాన ఏదో ఒకటి తిందాము అనేటువంటి ఆలోచన తప్పించడానికి మనము లిక్విడ్ స్నాక్స్ అనేది తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సొరకాయ కొత్తిమీర జ్యూస్ అండి. కొత్తిమీరలో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అయితే జనరలీ మనం కొత్తిమీర తక్కువ క్వాంటిటీలో యూజ్ చేస్తాము, అలాగే ఓన్లీ కూరల మీద అయిపోయిన తర్వాత యూజ్ చేస్తాము అంతే తప్ప ఎక్కువ క్వాంటిటీలో తీసుకోము. బట్ ఇలా జ్యూస్ లాగా చేసుకునేటైతే కనుక ఎక్కువ క్వాంటిటీలో కొత్తిమీర యూజ్ చేయటము, అలాగే కేవలం కొత్తిమీర ఆకులు మాత్రమే కాకుండా కింద ఉన్నటువంటి కాడల్ని కూడా యాడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది జ్యూస్లో. అండ్ అడిషనలీ దీంట్లో మనం జింజర్ యూజ్ చేసుకుంటాము, అట్లాగే ఫ్లేవర్ కోసం కొంత లెమన్ కూడా యాడ్ చేసుకుంటాము. అండ్ ఈ లెమన్ నుంచి, నిమ్మకాయ నుంచి కూడా మనకి సి విటమిన్ వస్తుంది. ఎనర్జీ లెవెల్స్ మంచిగా ఉంటే, మనకి యాక్టివ్గా అనిపిస్తే కూడా కొంతవరకు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ రిలేటెడ్ సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ ఉంటుంది. ఈ డ్రింక్లో చూస్తే కనుక సి వైటమిన్ రిచ్ డ్రింక్ ఇది. సో సి వైటమిన్కి స్ట్రెస్కి ఏమైనా రిలేషన్ ఉంటుందా? స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, అట్లాగే ఎక్కువ క్రానిక్ స్ట్రెస్ లెవెల్స్ ఉంటే ఇమ్యూనిటీ కూడా కొంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఇమ్యూనిటీ కూడా కొంత తగ్గుతుంది. బట్ వి ఆల్ నో దట్ సి విటమిన్ ఎక్కువగా తీసుకున్నట్టయితే, అంటే తగినంత సి విటమిన్ తీసుకుంటే మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇండైరెక్ట్గా స్ట్రెస్కి సంబంధించిన సిమ్టమ్స్ని ఎదుర్కోవటానికి మనకి ఈ సి విటమిన్ రిచ్ డ్రింక్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సొరకాయ కొత్తిమీర జ్యూస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. థ్యాంక్ యూ. ప్రజ్ఞ ఇలా అడుగుతున్నారు, నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను, చాలాసేపు ఎంటీ స్టమక్తో ఉండడం వల్ల ఎసిడిటీ వచ్చే అవకాశం ఉందా, తెలియచేయండి. హలో ప్రజ్ఞ గారు, నార్మలీ మీకు ఎసిడిటీ సమస్య లేనట్టయితే కనుక సడన్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తే ఎసిడిటీ సమస్య వచ్చేందుకు అవకాశం తక్కువ. అయితే ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పేరుతో టైం టు టైం తినకుండా ఉంటే మాత్రం ఎసిడిటీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ మిల్లెట్ పన్నీర్ కట్లెట్. సో ఈ స్నాక్ చాలా చాలా హెల్దీ. ఇందులోకి మనం యాడ్ చేసుకున్నాం పన్నీర్లో గుడ్ ఫ్యాట్స్తో పాటు మనకి చక్కటి ప్రోటీన్ కూడా ఉంటుంది. లిమిటెడ్ క్వాంటిటీలో పన్నీర్ తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావు. కాకపోతే క్వాంటిటీ అనేది లిమిట్గా తీసుకోవాలి, డీప్ ఫ్రైస్ చేయకూడదు. సో తురిమిన పన్నీర్ యాడ్ చేసుకుందాం. పచ్చి బఠానీలు మనకి అగైన్ చక్కటి ప్రోటీన్ అండ్ వైటమిన్స్ అండ్ ఫైబర్ ఉంటుంది. బైండింగ్ కోసం మనం బంగాళదుంప యాడ్ చేసుకుందాం, అలాగే ఉడికించిన మిల్లెట్స్. సో ఇవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి మనకి చక్కటి ఎనర్జీని అందిస్తాయి. ఒక్కొక్కసారి మనకి ఎనర్జీ తక్కువ అయిపోవడం, అంటే బాడీలో ఎనర్జీ లేకుండా ఉండడం వల్ల, వీక్గా ఉండడం వల్ల కూడా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో బాడీ ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండాలి అంటే హెల్దీ ఫుడ్స్ టైం టు టైం తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కొంచెం ఉప్పు వేసుకుందాం, పచ్చిమిరపకాయలు, కొంచెం గరం మసాలా, జీలకర్ర పొడి, కారం, కాస్త కొత్తిమీర, చక్కటి ఫైబర్ అండ్ వైటమిన్ సి. ఇవే కాకుండా మనం ఇందులోకి కాస్త నిమ్మరసం కూడా వేసుకుందాం, ఎందుకంటే సి విటమిన్ వల్ల మనకి ఇమ్యూనిటీ అన్నది పెరుగుతుంది. ఇవన్నీ కలిపి ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకునే ముందు నేను ప్యాన్ని హీట్ చేసుకుంటాను.
కొంచెం బటర్ వేసుకుందాం ప్యాన్లో. ఈ రెసిపీని బటర్తో కానీ ఆయిల్తో కానీ ప్లాన్ చేసుకోవచ్చు. నేను పొటాటో అన్నది బైండింగ్ కోసం యాడ్ చేస్తున్నాను. కొంచెం ప్యాన్ ఇలా బటర్తో గ్రీస్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న కట్లెట్స్ లాగా తయారు చేసుకోవాలి. సో కొంచెం ఫ్లాట్గా చేసుకుంటే మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి అండ్ ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు, అందుకే నేను ఫ్లాట్గా చేసుకుంటున్నాను. ఇలా తయారు చేసుకొని రెండు పక్కల ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో చూస్తారు కదా, రెండు వైపులా ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. మనం మిల్లెట్స్ ఆల్రెడీ కుక్ చేసినవే తీసుకుంటున్నాం, సో ఎక్కువ ఫ్రైయింగ్ టైం కూడా మనకి పట్టదు. అండ్ బంగాళదుంప కూడా ఉడికించి వేసుకున్నాం మనం. అండ్ ఇందులో మైదా కానీ బియ్యం పిండి కానీ బేసిన్ పౌడర్ కానీ ఇలాంటివి ఏవి యాడ్ చేసుకోవట్లేదు కాబట్టి ఆ కొద్దిపాటి వెజిటబుల్స్ ఏవైతే మనం యాడ్ చేసుకున్నామో, పచ్చి బఠానీలు కానీ పన్నీర్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ టైంలోనే కుక్ అయిపోతాయి. రెడీ అయిపోయింది, సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. మిల్లెట్స్ పనీర్ కట్లెట్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ సొరకాయ కొత్తిమీర జ్యూస్. సో ముందుగా మనం ఇందులోకి సొరకాయ వేసుకుందాం. సొరకాయలో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది అండ్ అలాగే చక్కటి మినరల్స్ కూడా ఉంటాయి. అండ్ చాలా లో క్యాలరీ వెజిటబుల్ కాబట్టి ఇలాంటి జ్యూసులు తీసుకోవడం వల్ల మనం వెయిట్ కూడా పుటాన్ అవ్వకుండా ఉంటాం. సో వేసేసుకుందాం. సొరకాయని ఎప్పుడు కూడా అంటే ఇలా జ్యూస్ చేసుకునేటప్పుడు స్కిన్తోనే తీసుకోండి, స్కిన్ని పీల్ చేయొద్దు. ఒకవేళ మీరు పొరపాటున పీల్ చేసేసినా ఆ స్కిన్ని మళ్ళీ మనం ఈ జ్యూస్లోకి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అందులో మనకి ఫైబర్ అధికంగా ఉంటుంది. ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ లాంటివి తగ్గించడానికి కూడా మనకి స్కిన్ అది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ వెజిటబుల్కి ఏంటంటే స్కిన్ తీసేయకుండా మీరు అలా వేసుకోవచ్చు. ఎవరికైనా దీంతో జ్యూస్ ఏం చేసుకుంటామో సొరకాయతోని బాగుండదు అన్న ఫీలింగ్ ఉంటే సూప్ లాగా కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి కొంచెం బటర్లో కానీ కాస్త ఆయిల్లో కానీ వేసి మనం సూప్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి అల్లం వేసుకుందాం, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. కొంచెం జీరా పొడి ఫ్లేవర్ అండ్ అలాగే డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో మనం యాడ్ చేసుకునే వన్ మోర్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కొత్తిమీర. సో కొత్తిమీరలో కూడా వైటమిన్ సి అండ్ ఫైబర్ అన్నవి మనకి లభిస్తాయి. కాస్త ఉప్పు వేసుకుందాం. అలాగే మరింత వైటమిన్ సి కోసం మనం ఒక లెమన్ని స్క్వీజ్ చేసుకుందాం. సొరకాయలో మనకు కొంచెం వాటర్ ఉంటుంది, కానీ జ్యూస్ కాబట్టి మనం ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తాం. సింపుల్గా మన జ్యూస్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను.
మనకి ఎప్పుడైతే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ పెరుగుతూ ఉంటుందో బాడీలో రకరకాల ఇన్ఫ్లమేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫ్లమేషన్స్ తగ్గించుకోవాలి, ఇన్ఫ్లమేషన్ని మన బాడీ ఫైట్ చేయాలి అంటే మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ పెరగాలి అంటే మనకి వైటమిన్ సి అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకే మనకి సొరకాయలో కానివ్వండి, నిమ్మరసంలో కానివ్వండి, ఇలా చాలా రకాల వెజిటబుల్స్లోని మనం ప్రతిరోజు వాడుకునే వాటిలోని కూడా మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లోని, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లోని వైటమిన్ సి అన్నది ఉంటుంది. సో ఆ వైటమిన్ సి మనం కుక్ చేయకుండా తీసుకోవడం వల్ల కంప్లీట్గా మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ వైటమిన్ సిని మనం రాగా తీసుకోవడం మంచిది. అందుకే మనం సొరకాయ ఇందులోని కుక్ చేయకుండా ఇలా జ్యూస్ రూపంలో తీసుకుంటున్నాం. మనం కర్రీ చేసుకునేటప్పుడు, సాంబార్లో వేసుకునేటప్పుడు కుక్ చేసేస్తాం కాబట్టి అందులో ఉన్న వైటమిన్ సి అనేది మనకి పోతుంది. సొరకాయ కొత్తిమీర జ్యూస్ రెడీ అయిపోయింది. మిల్లెట్ పన్నీర్ కట్లెట్ అలాగే సొరకాయ కొత్తిమీర జ్యూస్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. మిల్లెట్స్ పన్నీర్ కట్లెట్స్ కి కావలసిన పదార్థాలు: బంగాళదుంప 1, బటర్ 1 టీ స్పూన్, పన్నీర్ తురుము 1 కప్పు, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, మిల్లెట్స్ 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్. మిల్లెట్ పన్నీర్ కట్లెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పన్నీర్ తురుము, పచ్చి బఠానీలు, ఉడికించిన బంగాళదుంప, ఉడికించిన మిల్లెట్స్, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, కారం, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని కట్లెట్స్ లాగా చేసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని బటర్ అప్లై చేసి చిన్న చిన్న కట్లెట్స్ లాగా తయారు చేసుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే మిల్లెట్స్ పన్నీర్ కట్లెట్స్ రెడీ. సొరకాయ కొత్తిమీర జ్యూస్ కి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీరా పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం తరుగు 1 టీ స్పూన్. సొరకాయ కొత్తిమీర జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో సొరకాయ ముక్కలు, సొరకాయ పొట్టు, అల్లం ముక్కలు, జీలకర్ర పొడి, కొత్తిమీర, ఉప్పు, నిమ్మరసం వేసి తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టి ఒక సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సొరకాయ కొత్తిమీర జ్యూస్ రెడీ. వరలక్ష్మి ఇలా అడుగుతున్నారు: నా ఏజ్ 38 years, నాకు గ్రే హెయిర్ ఎక్కువగా వస్తుంది. గ్రే హెయిర్ తగ్గడానికి ఏవైనా డైట్లో మార్పులు చేసుకోవాలా, తెలియజేయండి. హలో వరలక్ష్మి గారు, ఏజ్తో పాటు గ్రే హెయిర్ రావటం అనేది చాలా న్యాచురల్ అండ్ కామన్. అయితే ఒకవేళ మీకు విటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ ఉండి దాని మూలాన ఎర్లీగా గ్రే హెయిర్ వస్తున్నట్టయితే కనుక బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం, అంటే అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలు అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లాంటివి డైట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవటము, ఎగ్స్ అండ్ నాన్ వెజ్ లాంటివి కూడా వారంలో 2-3 టైమ్స్ తీసుకోవటము, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా విటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ లేకుండా చూసుకోవచ్చు. దాని ద్వారా అడిషనల్గా వైట్ హెయిర్ రాకుండా చూసుకోవచ్చు. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మనం మాట్లాడుకుంటున్నాం ఉమెన్స్ హెల్త్లో స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళు స్నాక్స్ని హెల్తీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు. సో 2 చక్కటి హెల్తీ స్నాక్స్ రెడీగా ఉన్నాయి. మిల్లెట్స్ అండ్ పన్నీర్ని యూస్ చేస్తూ కట్లెట్స్ ప్రిపేర్ చేసుకున్నాం. సో మిల్లెట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ చక్కటి మినరల్స్ ఉంటాయి, అండ్ కొద్దిగా మనకి ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ మైదా లేకపోతే బియ్యం పిండి ఇలాంటివి యూస్ చేసే కన్నా మనం ఇలా మిల్లెట్స్ని కుక్ చేసి యాడ్ చేసుకోవడం వల్ల మనకి మరింత ఎనర్జీ కూడా వస్తుంది, స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. ఇందులో మనం పన్నీర్ యాడ్ చేసుకున్నాం, అగైన్ గుడ్ ఫ్యాట్స్ అండ్ చక్కటి ప్రోటీన్. అండ్ కొత్తిమీర యాడ్ చేసుకున్నాం, లాట్ ఆఫ్ ఫైబర్. అండ్ నిమ్మరసం యాడ్ చేసుకున్నాం, వైటమిన్ సి ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ అలాగే వెజిటబుల్స్ దగ్గరికి వచ్చేసరికి మనం పచ్చి బఠానీలు యాడ్ చేసుకున్నాము, చక్కటి ఫైబర్, వైటమిన్స్. అండ్ అంతేకాకుండా మనం ఇందులో పొటాటో కూడా మ్యాష్ చేసి యాడ్ చేసుకున్నాం. సో అది కూడా మనకి బైండింగ్ ఇస్తుంది అండ్ అలాగే టేస్ట్ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. సో జ్యూస్ చూస్తే కనుక మనం సొరకాయతో ప్లాన్ చేసుకున్నాం. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ లో క్యాలరీ వెజిటబుల్, వైటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ వైటమిన్ సి అన్నది మనకి ఇమ్యూనిటీని పెంచుతుంది. సో స్ట్రెస్ని తగ్గించుకోవడానికి హెల్ప్ చేస్తుంది, బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గిస్తుంది. అండ్ ఇందులో కూడా మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం, అగైన్ ఫైబర్. అండ్ లెమన్ యాడ్ చేసుకున్నాం, అగైన్ వైటమిన్ సి. చూసారు కదండి, అన్ని రకాల హెల్దీ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండేలాగా మనం ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే అవి తగ్గించుకోవడానికి, ఆ సిమ్టమ్స్ అగ్రివేట్ అవ్వకుండా చూసుకోవడానికి కూడా ఇలాంటి హెల్దీ ఫుడ్స్ మనకి బాగా హెల్ప్ చేస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఇవాళ హెల్దీ స్నాక్స్ 2, తప్పకుండా ట్రై చేయండి, హెల్దీగా ఉండండి. రేపు కూడా అమృతంలో చక్కటి రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం.